ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేస్తామని తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని బీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన క్రిస్మస్ బహుమతుల పంపిణీ, పాలేరు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు, ఎక్స్ గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. లాంటి సమస్యలు ఉన్నాయి. అనేక గ్రామాల్లో చెప్పాను, ఇదే చెట్టు కింద వచ్చి నేను కూర్చొని పరిష్కరిస్తానని. తప్పకుండా పరిష్కరించే బాధ్యత నాది. అధికారులకు ఇప్పటికే చెప్పాను. కేసుల విషయంలో కానీ, దౌర్జన్యంగా లాక్కున్న భూముల విషయంలో కానీ, రేషన్ కార్డు దగ్గర నుంచి మొదలెడితే మీకు డబల్ బెడ్రూమ్ ఇచ్చేంత వరకు కూడా బాధ్యత నేనే తీసుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. ఇంకా చెప్పనివి అనేకమైన మన ప్రయాణంలో ఎదురవుతాయి. కష్టాలు వస్తాయి. కష్టాలు వస్తే ఈ రాష్ట్రంలోనే కాదు, అటుపక్క ఇటుపక్క ఏ రాష్ట్రానికి పోయినా మీ సీనన్న పేరు చెప్తే కష్టాలలో నుంచి తప్పకుండా అక్కడ ఉన్న అధికారులు, అక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఒడ్డుకి నేను అక్కడ ప్రత్యక్షంగా ఇమీడియట్లీగా రాలేకపోయినా తీసుకొచ్చి వాళ్ళని మీ కష్టాల నుంచి ఒడ్డుకు చేర్చే బాధ్యత కూడా అక్కడ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. దానికి కారణం మనము వారికి పంచిన ప్రేమ, అభిమానాలే. చివరిగా మీకు చెప్పేది 6 గ్యారెంటీలని ఏదైతే 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పామో, ఈ 100 రోజుల్లో పూర్తి చేసే దాంట్లో ఇప్పటికి 10-12 రోజుల్లో పూర్తయింది. రాబోయే మిగతా 90 రోజుల లోపే 6 గ్యారెంటీలని పూర్తి చేయబోతున్నాం. అతి కొద్ది రోజుల్లోనే, 2-3 రోజుల్లోనే కొన్ని శుభవార్తలు, తీయటి శుభవార్తలు మీరందరూ కూడా ఎదుర్కొంటారు. అది 6 గ్యారెంటీల్లోని కొన్ని అంశాలను కూడా మీకు ప్రకటించబోతున్నాం. మీరు మొన్న చూశారు, 3 రోజులు అసెంబ్లీ జరిగితే ఏదైతే ధనిక రాష్ట్రమైన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 6,71,734,000 రూపాయల కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం. ఏందిరా నాయన ఇంత అప్పు చేశారు, ఈ డబ్బంతా ఎక్కడ ఖర్చు పెట్టారంటే కోట్ల గిత్తల్లా, చేసిన ఆమోదద్దుల్లా ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన పార్టీ రంకెలేసిందో మీరు చూశారు. ఆ రంకెలకి అధికార పార్టీ అయిన మన సభ్యులు ముక్కుకు తాడేసి మాటకి మాట సమాధానం కాకుండా పేపర్ మీద సమాధానం చూపించి వారి ముక్కుకి తాడేసి కట్టుబోయి కట్టేసింది అధికార పార్టీ. అంతేకాదు 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పిన, గొప్ప ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వం సుమారు 81,000 కోట్ల అప్పులు చేసి, అప్పుల ఊపిరితో ఈనాడు మనకి అధికారంలో ఉన్న మనకి ఆ విద్యుత్ శాఖని హ్యాండ్ ఓవర్ చేశారు. వీళ్ళు ఫెయిల్ అయిపోతారు అనుకున్నారు. సమయస్ఫూర్తితో ఈనాడు ఇందిరమ్మ రాజ్యంలో 24 గంటల చిత్తశుద్ధితో ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అప్పులు మీరు చేశారని ఆ అప్పులు వంకలు చూపించి మేము చెప్పిన 6 గ్యారెంటీలు తప్పించుకోం. ఎన్ని అప్పులు వారు నెత్తిన భారాన్ని పెట్టినా, పళ్ళ బిగుతోనైనా ప్రజలకు ఇచ్చిన హామీని, ఇందిరమ్మ ప్రభుత్వం మీద ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా 6 గ్యారెంటీలు తప్పకుండా ఇస్తామని చెప్పాం. 100కి 100% ఇచ్చే కార్యక్రమాన్ని ఇప్పటికే 2 మొదలు పెట్టాం. మిగతా కార్యక్రమాలు కూడా అతి కొద్ది రోజుల్లో మీ దగ్గరకు రాబోతున్నాయి.